రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు వీడియో యొక్క టాపిక్ వచ్చిందంటే 2026 సంవత్సరంలో ఎంపిక చేస్తుండగా బెస్ట్ చిల్లీ తేజ సీడ్స్ తేజ సెగ్మెంట్లోన మిరప విత్తనాలు టాప్ 4 విత్తనాల గురించి ఈ వీడియోలో మీకు తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా గత 2-3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి ఇచ్చి ఈ సంవత్సరంలో మనం సాగు చేస్తే కనుక మంచి దిగుబడి సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పి ఒక 4 రకాల బెస్ట్ సీడ్స్ని తేజ సెగ్మెంట్లో మీకు సెలెక్ట్ చేయడం జరిగింది. వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని గురించి ఫుల్ వీడియో కావాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది అరుణ్ అగ్రికల్చర్ అని చెప్పి అక్కడ చూస్తే కనుక విత్తనాల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి చూస్తే పూర్తి అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకు కాటన్ సీడ్స్ అయినా సరే, మిరప విత్తనాలు సరే, తర్వాత మనకు పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్, ఆ తర్వాత ఎరువులు పూర్తి అవగాహన మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేసుకుంటూ ఉంటే కనుక తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనకు 2026 సంవత్సరంలో బెస్ట్ తేజ చిల్లీ సీడ్స్లో కనుక చూసుకుంటే కనుక ఆ తర్వాత ఫర్దర్గా మీకు బ్యాడిగి సెగ్మెంట్లో 341 సెగ్మెంట్ కూడా అన్ని కూడా విత్తనాల గురించి నేను వీడియోస్ అయితే ఫర్దర్గా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేసుకొని ఉండండి అనమాట. అయితే ఇప్పుడు తేజ సెగ్మెంట్లో చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి టాప్ 1 విత్తనంగా మైకో ఎస్ఎస్ఎన్ అయితే చెప్పుకోవచ్చు. మైకో ఎస్ఎస్ఎన్ విత్తనం 2-3 సంవత్సరాల నుంచి గతంలో నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా మంచి దిగుబడి ఇచ్చే విత్తనంలో రైతుకు నష్టపరచుకోకున్నట్టుగా బెస్ట్ దిగుబడి ఇచ్చే విత్తనంలో ఒక మంచి విత్తనంగా మనం మైకో ఎస్ఎస్ఎన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచి దిగుబడి ఇస్తుంది కాబట్టి దీన్ని ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. యశస్విని ఒకటి. ఆ తర్వాత ఇంకో రకమైన విత్తనం మనం చూసుకుంటే కనుక మనకి ఇది సెమినిస్ వాళ్ళది 2222 అనే విత్తనం అండి. ఇది కూడా చాలా మంచి దిగుబడి తీస్తూ ఉంది కాబట్టి దీన్ని కూడా ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పి ఇవన్నీ కూడా ప్యూర్ తేజలు అండి, ఏవైతే దొంగ తేజలు అయితే కాదు. ఖచ్చితంగా మార్కెట్ విషయంలో, కలర్ విషయంలో, కాయ సైజు విషయంలో చాలా పర్టికులర్గా నెంబర్ 1 ఉంటాయి కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. కాబట్టి రైతులు సెమినిస్ 2222 సెకండ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూడో విత్తనం మనం చూసుకుంటే మనకు ఒకటి వెంకీ 6268 అనేది రవి హైబ్రిడ్ సీడ్స్లో ఉంటుంది. ఇది కూడా మంచి దిగుబడి ఇచ్చే విత్తనంలో ఒక బెస్ట్ విత్తనంగా చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్యూర్ తేజల్లో టాప్ 3గా మనము వెంకీ 6268 అయితే ఎంపిక చేసుకోండి. రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది బెస్ట్గా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో రకమైన విత్తనం మనకు హెవీజ్ వాళ్ళది బ్లేజ్ అనే విత్తనం కూడా చాలా మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉందండి. ఖచ్చితంగా ఈ బ్లేజ్ అనే విత్తనం కూడా ఎంపిక చేసుకుంటే కనుక మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్యూర్ తేజల్లోకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా సాగు చేస్తే మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 రకాల సీడ్స్లో మనకు తేజ సెగ్మెంట్లోనే బెస్ట్గా ఉన్నాయి కాబట్టి వీటిని కనుక 2026 సంవత్సరాలు ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిరప సాగు చేసారైతే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నేల కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత విత్తనం ఎంపిక, తర్వాత మేనేజ్మెంట్, ఈ 3 పర్ఫెక్ట్గా చేసుకుంటేనే సక్సెస్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట. ఇదండి. ఇంకా విత్తనాలు ఎంపిక చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన గురించి ఒక ఫుల్ వీడియో కూడా తీసి పెట్టాను, ఆ ఛానల్లో ఉంటుంది. కావాలంటే వెళ్ళి చూడండి, పూర్తి విషయం మీకు అర్థమవుతుంది. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.